చెర్యాల మున్సిపాలిటీ పరిధిలో రోడ్డు విస్తరణ పేరుతో స్థానిక దళితుల నివాసాలను కూల్చివేసేందుకు జరుగుతున్న కుట్రలపై తీవ్ర నిరసన వ్యక్తమవుతుంది. పట్టణానికి ప్రత్యేకంగా బైపాస్ రోడ్ అందుబాటులో ఉన్నప్పటికీ కావాలనే కొందరు రాజకీయ నాయకులు కక్షపూరితంగానే ఈ చర్యలకు ఒడిగడుతున్నారని బాధితులు, దళిత సంఘాల నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్య విషయాలు మరియు ప్రధాన ఆరోపణలు: 40 ఏళ్ల నివాసాలపై గొడ్డలి పెట్టు. గత 40 సంవత్సరాలుగా ఇక్కడే స్థిరపడి నివాసం ఉంటున్న నిరుపేద దళితుల ఇంట్లను కూలగొట్టి వారిని రోడ్డున పడేసేందుకు కుట్రలు పన్నుతున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. బైపాస్ ఉన్న కక్ష సాధింపేంటి? మున్సిపాలిటీకి బైపాస్ రోడ్డు సదుపాయం ఉన్నప్పటికీ నివాస ప్రాంతాలలో రోడ్డు విస్తరణ పేరిట ఇళ్లను తొలగించడం వెనుక రాజకీయ కక్ష సాధింపు తప్ప మరొకటి లేదని విమర్శించారు. నమ్మించి మోసం చేసిన నాయకత్వం బాధితులను ఇన్నాళ్లు రాజకీయంగా వాడుకొని వారి మద్దతుతో గత 20 సంవత్సరాలుగా జెడ్పీటీసీ కౌన్సిలర్ గా గెలుపొంది పదవులను అనుభవించిన కొమ్ము నరసింగరావు ఇప్పుడు దళితుల పొట్టకొట్టేలా వ్యవహరిస్తున్నారని నిరసనకారులు మండిపడ్డారు. బాధితుల డిమాండ్లు: వెంటనే విస్తరణ పనులు నిలిపివేయాలి, దళిత నివాస ప్రాంతాలలో ప్రతిపాదించిన రోడ్డు విస్తరణ పనులను తక్షణమే ఉపసంహరించుకోవాలి, బైపాస్ రోడ్ను వినియోగంలోకి తేవాలి, పట్టణంలో ట్రాఫిక్ సమస్యలకు పరిష్కారంగా ఇప్పటికే ఉన్న బైపాస్ రోడ్ను వినియోగించుకోవాలి, బాధితులకు రక్షణ కల్పించాలి, దశాబ్దాలుగా ఉంటున్న పేదల ఇంట్లకు ఎలాంటి హాని తలపెట్టకుండా ప్రభుత్వం తక్షణమే స్పందించి హామీ ఇవ్వాలి, మా ఓట్లతో గెలిచి పదవులు అనుభవిస్తూ ఈ రోజు మమ్మల్ని రోడ్డున పడేయాలని చూడటం దుర్మార్గం, మా ఇంట్లను కాపాడుకునే వరకు పోరాటాన్ని ఆపేదే లేదు. బాధిత కుటుంబాలు చెర్యాల.